నమస్తే సార్. నా పేరు కోల్లా సంగీత. నేను సిటిజన్ వెల్ఫేర్ ఫోరం ఫౌండర్ వాళ్ళ వైఫ్. కోలా సార్ గురించి చాలా విన్నాం. ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మాకు ఇక్కడ బాగానే కనిపిస్తున్నారు, కానీ ఇంట్లో ఎలా ఉంటుంది సార్ అది ఒక్కరు తెలుసుకోవాలని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాం. సార్ బయట ఎలా ఉంటారో ఇంటికాడ కూడా అట్లే ఉంటారు. చాలా అంటే బయట నమ్రతగా ఎలా మాట్లాడతారో ఇంటికాడ కూడా మా అందరితో అలాగా. ప్రతి ఒక్క లేడీస్ యొక్క మనస్తత్వం కనుక్కున్నారు కాబట్టి మేము కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. సార్ నేను వచ్చి ప్రొఫెషన్ నచ్చి నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఇంట్లో ఎలా ఉంటారు బయట కూడా అట్లే ఉంటారు. చాలా బాగా చాలా ప్రేమగా ఉంటారు. ఒకసారి దగ్గర నుంచి చూసాం ఏంటంటే ఆయన సేవా కార్యక్రమాలు, లేడీస్ కి బ్యూటిషియన్, టైలరింగ్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో మీరు ఎలా ఆయన గెలిపిస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు? ఆయన ఎలా సర్వీస్ చేస్తారో ఆయనతో పాటు సగం సర్వీస్ అంటే మెయిన్ నాకు సర్వీస్ నచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. సో ఆయన నేను ఇద్దరు కలిసి సర్వీస్ చేస్తూ ఉంటాం. సగం సగం అదే కష్టపడతా ఉంటారు. నేను వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను. సార్ కాబట్టి చెప్తుంటారు మీరు లేకపోతే నేను పనులు చేసేవారు కాదంట, మీరు బ్యాక్ కూడా చెప్తుంటారు. సో ఈ కాణిపాకంలో ఆ టెంపుల్ ఎంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంటే చాలా సక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే 10 మందిలో కానీ వర్క్ ఆయన చేసి చూపిస్తూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా చాలా సక్సెస్ చేస్తూ ఉంటారు. 10 మందితో కలుస్తూ ఉంటారు కాబట్టి అందరికి ప్రేమ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఎక్కడ వెళ్ళినా సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చేసేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆయన చాలా ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా కళాకారుని గుర్తించాలని ఇంకా దేవుణ్ణి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం, మంచి స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక గుడిలో దర్శనం చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది, అలాంటి గుడిలోనే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు అంటే మాకే భయంగా ఉంది ఇంత పెద్ద జరుగుద్దా అని. కానీ ఆయన చాలా ఈజీగా చిటికలో చేస్తున్నారు అన్ని పనులు. అంటే ప్రతి విషయంలో ఇలాగే ఉంటారా సార్? ఆయన అంటే ప్రతి ఒక్కరికి అభిమానం. అంటే ఆయన ఎక్కడైనా వెళ్ళినారంటే వాళ్ళ కెరియర్ గురించి తెలుసుకున్నారు అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అట్లే మన హంపీలో కూడా గవర్నమెంట్ ఓన్లీ పూజలు అవి గవర్నమెంట్ ప్లేస్ లో ఏమైనా జరుగుతూ ఉంటుందో అవే చేపించారు. కానీ ఫస్ట్ టైం సార్ అక్కడ పోయి ఇలా కళాకారులను ప్రోత్సహించే వల్ల చాలా సక్సెస్ అయింది. అందరూ ఫుల్ ఆశ్చర్యం అయిపోయారు. ఆయన అభిమానం, ప్రేమ ఎక్కడ వెళ్ళినా ఆయన చేసే సర్వీస్ ని నమ్మి ఏదైనా సక్సెస్ఫుల్ గా చేస్తూ ఉంటారు అనుకుంటాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ మంచి టైం ని మాకు కేటాయించి ఈవెంట్ గురించి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అలాగే సార్ చాలా మంది లేడీస్ కి టైలరింగ్ అండ్ బ్యూటిషియన్ నేర్పిస్తుంటారు కదా, సో ఎందుకని ఇలా సేవా సంఘం ఎందుకని ఇలా చేస్తుంటారు, దీనికి ఏంటి కారణం ఏంటి? అది గత 13 years నుంచి ఇది ఉంది సంస్థ. దాంట్లో చాలా మంది లేడీస్ అంటే మా పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల చాలా బాధ ఉంటుంది లేడీస్. అలాంటి బయటకు చెప్పుకోలేని వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ నేర్పించి చాలా హ్యాపీగా అంటే బయట ఎక్కడైనా చదివితే వాళ్ళ స్టేటస్ ఉంటేనే వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇది వాళ్ళు ఎంత చదివినా చదవకపోయినా వాళ్ళకి చేతి వర్క్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సక్సెస్ అవుతున్నారు. ఢిల్లీ, ముంబై, ఇప్పుడు ఆంధ్ర అనుకోండి, ఒడిశా అనుకోండి, టైలరింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. వేరే ఏమైనా నేర్చుకుంటే వాళ్ళకి ఈ ఏరియాలో ఇది ఒకటే ఉంది, ఆ ఏరియాకి వెళ్తే ఇంకా అవుతుందో లేదో అని భయము. కానీ ఇది ఏ మూల, ఏ విలేజ్, ఏ ప్రాంతంలో అయినా వాళ్ళు సక్సెస్ గా ఇంటికడే ఉండి ఒక 10 రూపాయలు సంపాదించగలరు అని వాళ్ళ ఆ ఉద్దేశంతో చేశారు. ఫస్ట్ స్టార్టించారు అది టైలరింగ్ స్టార్టింగ్ లో పెట్టారు. తర్వాత అట్లే మహిళలకి బ్యూటీషియన్, మగ్గం వర్క్ చాలా రకంగా లేడీస్ కి ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఇంకా మన సంస్థ కూడా గత 13 years నుంచి ప్రతి ఒక్క మహిళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా చాలా మంది వచ్చి అలా నేర్చుకోవాలి, వాళ్ళ కాళ్ళలో వాళ్ళు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఇలాంటి సంస్థ ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క జిల్లాలో ఉంటే ఇంకా మంచిది, లేడీస్ కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పాప అండి? అవును సార్, పెద్ద పాప. మీ నాన్న గురించి ఒక ఫ్యూ వర్డ్స్ నీ మాటలు చెప్పు. మా డాడ్ గురించి ఫ్యూ వర్డ్స్ లో చెప్పాలంటే మై డాడ్ ఈస్ మై హీరో, మై టైగర్ అండ్ ఆల్ ఆఫ్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మా వాల్యుబుల్ టైం మా సతాక్షి టీవీకి ఇచ్చి మాకు ఒక చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.